నేను ఇందులో నాకు ఒక అరెకరం పొలం ఉంది సార్. నేను కొనుక్కున్నానండి ల్యాండ్. ఇందులో నాకు ఇంచుమించు మేము కొని ఒక 50 సంవత్సరాలు అవుతుంది సార్. నేను 90లో కొన్నాను సార్ భూమి. అప్పటి నుంచి కూడా మేమే పండించుకుంటున్నాం సార్. ఇది నేను అంటే అన్నీ చెక్ చేసుకునే కొన్నాను సార్. నాకు అమ్మిన వాళ్ళు ఒక వాళ్ళ పూర్వీకులను పేర్ల మీదే పేరిటంకులు ఉంది సార్. అవి చూసుకొని మాకు అప్పుడు ఇక్కడ ఒక లేఖరు ఉండేవారు సార్, బుచ్చంకి గారు అని. ఆయన చెప్పడం వల్లే మేము కొన్నాం సార్. ఇది మొత్తం పేరడంగలు, అడంగలు, 1B అన్నీ కూడా రైతుల పేరున ఉన్నాయి సార్. ప్రాపర్గా రెవెన్యూ రికార్డ్ అంతా కూడా రైతుల పేరున ఉన్నాయి. ఇది ఎక్కడ కూడా మాన్యమని కానీ దేవుడి మాన్యాలు కానీ ఏమి లేదు సార్. ఓన్లీ జిలాతి పల్లం అని ఉంటుంది సార్. ఇది అంత పక్కగా ఉన్న రికార్డ్ సార్. ఇది అలాంటిది 2000 సంవత్సరంలో వీళ్ళు ఎలిగేషన్ చేసి మాకు గోర్స్ గ్రామ పక్కనున్న రైతులు కొంచెం ఒక రోడ్డు విషయంలో తగువ వచ్చిందండి. ఆ తగువ నిమిత్తం వీళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి కక్ష సాధించాలనే ఉద్దేశంతో ఈ ఎలిగేషన్ చేశారు సార్. వాళ్ళు చేసి అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఉన్న ఆర్డీఓ గారు ఇది దేవస్థానం భూమి కాదని చెప్పి చెప్పడం జరిగింది సార్. అప్పుడు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కొండలరావు గారు కూడా ఇది దేవస్థానం భూమి కాదు, మా రికార్డులో లేవు, ఈ సర్వే నెంబర్లు 121, 122 మళ్ళీ లేవని పేపర్ ప్రకటన ద్వారా చేశారు సార్. చేసి అప్పుడు క్లోజ్ చేశారండి 2000 సంవత్సరంలో. మళ్ళీ దాన్ని 6 సంవత్సరాలు ఆగిన తర్వాత 2006లో మళ్ళీ కొత్త ఆర్డీఓ గారు వస్తే ఆయనకి ఏం చేశారో తెలీదు, ఒక ఆర్డర్ వేయించారు సార్. మీరు ఏదో ఒక కొంత ఎకరానికి ఒక అరెకరానికి ఒక అరబస్తా, ఎకరానికి ఒక బస్తా చెప్పున ఇవ్వాలనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు సార్. ఆ ప్రపోజల్కి మేము ఒప్పుకోలేదండి. మేము కొనుక్కుంటే మేము ఎవరికో సిత్తి ఎందుకు కట్టాలని చెప్పి మేము ప్రపోజల్కి ఒప్పుకోలేదు సార్. ఆ ప్రపోజల్ ఇప్పుడున్న ఆర్డీఓ గారు కూడా చెప్పారు సార్ మాకు, కలెక్టర్ గారు కూడా. మేము సిత్తు కడితే మా భూమి, మేము కొనుక్కున్న భూమికి మేము ఎందుకు సిత్తు కడతామని చెప్పి ఇప్పుడు కూడా మేము అంగీకరించలేదు సార్. మేము కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పాము. కోర్టులో జరుగుతుంది సార్ కేసు. ఆల్రెడీ జేసీ జాయింట్ కలెక్టర్ గారు 2012లో కూడా ఈ భూములన్నీ రైతులవని జడ్జిమెంట్ చేశారు సార్. జడ్జిమెంట్ కాపీ ఇది ఉంది, ఇదిగోండి. ఇవన్నీ కూడా రైతులు అని చెప్పి జడ్జిమెంట్ చేసిన కాపీ సార్ ఇది. ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది అసలు? అదే సార్, అదే చెప్తున్నాను సార్. అలా కోర్టులో ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రాపర్టీ డిక్లరేషన్ కూడా కోర్టులో వేసాం సార్. ఏవో ఆల్రెడీ పెండింగ్లో ఉండగా వీళ్ళు నోటీస్ ఇవ్వాలి సార్. రైతులకి నోటీస్ ఇచ్చి మాకు 15 రోజులు టైం ఇచ్చి మా యొక్క రిప్లై ఏంటన్నది చూసి వాళ్ళు ఏదన్నా డిసిషన్ తీసుకుంటే చేయాలని చెప్పి జడ్జిమెంట్ చేశారు సార్. మన స్టేకి వెళ్తే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు ఇల్లీగల్గా వచ్చి ఇవాళ భూమిని స్వాధీనపరచుకోవడానికి చేస్తున్నారు సార్. ఈ ఇల్లీగల్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా ప్రతి అధికారి, ప్రతి ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ, ఒక ఎస్సీ కానీ ఎవరు అన్ని అడిగినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా దేవస్థానానికి మా కులవస్తులైన కాపు కార్యకర్తలు అయిన వాళ్ళు జనసేనకి మెయిన్గా సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఈ భూమిని స్వాధీనపరిచి వాళ్ళకి చెప్పమన్నారు అని ప్రతి అధికారి కూడా అది చెప్తున్నారు సార్. నేను పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా ఒకే క్వశ్చన్ చేస్తాను సార్. సార్ మీ కులస్తులే కాదు సార్ మీకు ఓట్లు వేస్తా, మేము కూడా వేసాము, మేము బీసీ కులస్తులమే, మేము అందరూ కూడా ఓట్లు వేస్తేనే మీరు నెగ్గారు సార్. మీరు మాకు కూడా ఎమ్మెల్యేనే, మాకు కూడా డిప్యూటీ సీఎం గారే. మనం పిఠాపురం మీరు ఉప్పాడు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలడానికి వచ్చాను సార్. కానీ మీరు హెలికాప్టర్లోనే తిరుగుతారు కాబట్టి మిమ్మల్ని అందుకోలేకపోతున్నాం సార్. మేము కనీసం దారిలో ఏదన్నా కార్లు వస్తే మేము ఆపి రెఫరెండం ఇద్దాం అనుకున్నాం సార్. కానీ మీరు పైన హెలికాప్టర్లో తిరగడం వల్ల మిమ్మల్ని అందుకోలేకపోతున్నాం సార్. మేము చిన్న రైతులం సార్ మేము. కాబట్టి మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్. మా యొక్క విన్నపం ఏంటంటే మిమ్మల్ని కలుసుకొని మా గోడి కూడా ఒకసారి వినండి సార్. విన్న తర్వాత మీకు ఏది న్యాయమైతే అది చెయ్యండి సార్. మేము అంతేకాని ఇంత ఇల్లీగల్ కార్యక్రమాలు చేయించొద్దు సార్. పవన్ కళ్యాణ్ గారు నేను ఇదే కోరుకుంటున్నాను, ఇంత ఇల్లీగల్ కార్యక్రమాలు చేయించొద్దు సార్. అధికారులందరినీ వాడుకొని వాళ్ళతో కూడా తప్పులు చేయించొద్దు సార్.
ఈ అంటే ఇప్పుడు ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా రైతులే ఉన్నాం సార్. మాకు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఆక్షన్లోని కానీ సిత్తులు కట్టడం కానీ దేవస్థానం దగ్గర నుంచి మేము తీసుకోలేదు సార్. ఈ ల్యాండు మేము కొనుక్కున్న ల్యాండ్ సార్. మాకు మా విజ్ఞప్తి మా విన్నపం ఏంటంటే మిమ్మల్ని కలిసే అవకాశం మాకు ఇవ్వండి, మా భూములు మాకు తిరిగి ఇప్పించండి సార్. పేరు నిర్మలాదేవి అండి. మేము ఈ కొమరగిరి గ్రామానికి సంబంధించిన రైతు బిడ్డనే. అయితే ఈరోజు జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను. ఈ రైతులకి ముందుగా ఈ అధికారులు ఈ భూమి మేము స్వాధీనం చేసుకుంటున్నాము అని ఒక చెప్పాలి కదా. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా ఇవాళ అధికారులందరూ ఆర్డీఓ గారు, ఎండోమెంట్కి సంబంధించిన అందరూ అధికారులు అందరూ కూడా వచ్చి మా పొలంలో కూడా దిక్కోకుండా బందోబస్తీతో వచ్చి మొత్తం వాళ్ళు జెండాల పాతి వాళ్ళు కటౌట్స్ పెట్టి ఇలాగ చేయడం ఎంతవరకు న్యాయం అంటారు? మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఈ రైతులు ఇన్నాళ్ళ నుంచి పండించుకొని ఇందులో ఉన్నాం కదా. మాకు ఏ ఇన్ఫార్మెంట్ చెప్పకోకుండా ఈ భూమి ఎలా ఆక్రమించుకుంటారండి? మా భూమి మాకు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఇది సరిగా గట్టిగా తీసుకొని మా భూమి మాకు అప్పచెప్పాలి. మాకున్న ఆధారాలన్నీ కూడా మీరు పరిశీలించుకోకుండా భూమి ఆక్రమించేసి ఎండోమెంట్కి సంబంధించింది ఇది దేవస్థానం భూమి అని ఎలా నిర్ణయిస్తారండి? మేము ఇంత కష్టపడి కొనుక్కున్న భూములు, దీని మీద మేము ఎంతో ఆధారపడి ఉన్నాం. మా భవిష్యత్తే ఆ భూమి మీద ఉంది. మీకు మా ఆడపిల్లల కష్టం ఏంటో మీకు తెలియట్లేదా? మేము ఎంతో నరకం అనిపిస్తున్నాం. తిండి తినక ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నామండి. కోర్టులన్నీ తిరుగుతూని కోర్టు నిర్ణయించుకోకుండా మీరు ఎందుకు అధికారులకి అందజేయాలా? ఇది ఆక్రమించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మా రైతుల గోల కూడా మీరు అర్థం చేసుకోరా? మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా. లేని పక్షాన్ని మీరు ప్రూఫ్ మీకు లేవు మీది కాదు అని అప్పుడు మీరు స్వాధీనం పరుచుకున్నా ఒక అందంగా ఉంటుంది. కానీ అది ఉన్నప్పుడు మీరు ఎందుకు స్వాధీనం చెయ్యాలా? మా భూమి మాకు కావాలి, లేకపోతే మాకు సావే శరణ్యం. మాకు సాగు తప్పించి ఇంక వేరే మార్గం లేదు. మీరు ఆడపిల్లల గురించి ఇంత పట్టించుకోవట్లేదు. అసలు ఆడపిల్లలు ఎంతోమంది బతుకులు పోయి ఉన్నాం. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? పవన్ కళ్యాణ్ గారు మీకు ఓటు మేము వేస్తేనే మీరు గెలిచారు. వాళ్ళు కాపులు వేస్తేనే గెలవలేదు మీరు. మేము కూడా మిమ్మల్ని కోరుకున్నాం ఎమ్మెల్యేగా రావాలని. మిమ్మల్ని మా బాధలు మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? మేము ఎంతో బాధపడుతున్నాం. తిండి తినక అప్పుడు ఎన్నాళ్ళ నుంచో నరకం అనిపిస్తున్నాం. ఈ మమ్మల్ని ఇలా హింస పెడుతున్నారు మీరు. అప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను మా పుట్టింట్లో పడే ఉన్నాను. మాకు ఈ భూమి మాకు స్వాధీనం చేయించుకునేలాగా ఇది ఎందుకని మీరు అలా చేస్తున్నారు? ఇది మాది కాదని ఎందుకు నిర్ణయిస్తున్నారు మీరు? మాకు ఇప్పుడు ఈ భూమి తేలిందాకా కూడా రావద్దన్న మాటలే కానీ నన్ను తీసుకెళ్లే ఉద్దేశమే లేదు. ఈ భూమి పోతే నాకు ఆపరం ఏం కావాలి? నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఇందులో ఒక అరెకరం పొలం వరకు నాకు ఇచ్చారు మా నాన్నగారు. ఇది నాకు పసుపు కుంకుమ మాన్యం కింద రాసి ఇచ్చారు. ఈ గొడవల కారణంగా నా బతుకు ఇలాగ అయింది. ఈ భూమి లేకపోతే రేపొద్దు నేను ఎలా బతకాలి? ఈ భూమి వల్లే కదా నా జీవితం పోయింది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇది దృష్టి పెట్టుకొని ఒకసారి రైతుల్ని కూడా ఆలోచించాలి, ఆడపిల్లల్ని కూడా చూడాలి. అలాగని కోరుకుంటున్నానండి నేను మాత్రం. ఈ 18 మంది దాకా ఆడపిల్లలు ఉన్నారు ఇందులో. ఆ కట్న కానుకల కింద ఇచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఇలాగే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ అన్న. మీరు చూడాలి మా వెంక. మీరు అధికారులను కొనుక్కోవడం కాదు, అధికారులు చెప్పే మాటలు వినడం కాదు. ఒక పేద రైతుల బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలా. మీరు అర్థం చేసుకొని ఈ ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వకుండా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ గత ప్రభుత్వంలో ఇలాంటి ఎప్పుడు కూడా మాకు జరగలేదు. మాకు న్యాయం. నా పేరు సత్యనారాయణ, కొమరగిరి గ్రామస్తుడిని. అయితే ఈ ల్యాండు మేము ఇంచుమించు ఎన్టీపీసీ భూములు పోయినప్పుడు అంతకు ముందు కూడా కొనుక్కున్నాం సార్. అంటే 1 ఎకరం 25 సెంట్లు అలాగే కొనుక్కొని ఇందులో కొంతమందికి ఆడపిల్లలకి ఇచ్చుకున్నాం. తర్వాత మేము పెద్ద ఉన్నవాళ్ళని గోర్స గ్రామస్తులు ప్రభాగాలు చెప్పి పెద్ద ఉన్నవాళ్ళు బోళ్ళంత డబ్బు ఉన్నదని చెప్తున్నారు. మా ఆధార్ కార్డులు కూడా చెక్ చేసుకోమని నేను విన్నపంగా చెప్తున్నాను. ఈ ప్రధానంగా సమస్య ఏంటంటే ఇప్పుడు మా భూములు మాకు నోటీస్ ఇవ్వకుండా మాకు తెలియపరచకుండా మేము వాళ్ళు ఏదో కోర్టులు వేసుకున్నారో ఒక 15 సంవత్సరాలు పడించి 13 సంవత్సరాలు పడించి మేము ఏదో ఎండోమెంట్ కోర్టే కదా ఇది అన్నీ మనకున్నాయి కదా
అనే ఉద్దేశంతో మేము కొంచెం వెనకంజ వేసాము. ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ గారు ఇచ్చిన ఒక ఆర్గ్యుమెంట్ ఉందండి. ఆ ఆర్గ్యుమెంట్ ద్వారా మాకు ఈ తెలియకాకుండా వాళ్ళు ఎండోమెంట్కి వేసుకున్నారు సార్. ఎండోమెంట్కి వేసుకొని ఇప్పుడు 529 కేసు అని మాకు పట్టాదార పాస్ పుస్తకం, మేము లాయర్ని అడిగితే పట్టాదార పాస్ పుస్తకాలకు వేసుకున్నారు, వాళ్ళు ఏం పెట్టలేదని లాయర్ చెప్పారు సార్. చెప్తే మేము ఆగామండి. ఆగితే అన్నీ మనకున్నాయి, మనలో ఏం చేస్తారు, అన్నీ మనకున్నాయి. పట్టాదార పాస్ పుస్తకాలు, పేరిడంగులు, 10 అడంగులు, ఈ 1B మొత్తం పన్ను రసీదులు 13 రూపాయలు 20 ఎకరాల భూమికి 13 రూపాయల పన్ను 1954లో రసీదు కూడా ఉంది సార్. అలాంటివి ఉన్నప్పుడు మేము ఎందుకు వెనకాడాలని మేము కొంచెం వెనకంజలో ఉన్నాం సార్. దీన్ని ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే వెనకాల బడాబాబులు ఎవరో నాయకులు అధికారులని ఇబ్బంది పెట్టి, అధికారులు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలైనా కొన్ని తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. అయితే దీన్ని పరిశీలించి మాకున్న ఎవిడెన్స్ని అన్నీ శుభ్రంగా పరిశీలించి మేము కోర్టులో వేసుకున్నాం కాబట్టి కోర్టు న్యాయం ఎలాగ చేస్తే అలాగే మేము కంట్రోల్ అవుతామండి. మేము ఆ ప్రకారంగా మేము ఉంటే ఈ లోపల మాకు నోటీస్ ఇవ్వకుండా వచ్చి మా భూమిని సాధన చేసుకొని ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, మొత్తం ఈ డిపార్ట్మెంట్ అంతా వచ్చి సాధన చేసుకోవడం జరిగింది వేళ. అయితే మేము చాలా చింతపోతున్నాము. మేము ఉండాలా, బతకాలా, చచ్చిపోవాలా అని ఆలోచనలో ఉన్నాం. దీనికి పవన్ కళ్యాణ్ గారు మేము వెళ్ళామండి, ఒక పిటిషన్ ఇచ్చాం, కానీ అక్కడ ఎవరో లేరు. మేము అప్పుడే ఒక వారం 10 రోజుల నుంచి విజయవాడలోనే ఉన్నాము. ఎవరు దొరకక మేము వచ్చాం. ఈ పవన్ కళ్యాణ్ గారు అందరూ మేము వేసాం. మా నియోజకవర్గానికి పవన్ కళ్యాణే, కానీ ఒక్కరికేసి ఒక గ్రామస్తులకి పవన్ కళ్యాణ్ కాదు, 58 గ్రామాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి 3 మండలాలకే ఆయన అధిపతి. అయితే కానీ మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసి మమ్మల్ని అందరం కూడా గొట్టెక్కుతారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.